హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో మనం తీగలాగా ఉండే బచ్చల కూరను చూస్తుంటాం కదా. ఇది చెట్టు బచ్చల కూర అండి. చూస్తున్నారు కదా, బచ్చల కూరను ఇలా బ్రంచెస్ లాగా కట్ చేస్తున్నాను. ఒక మొక్క నుంచి 4-5 బ్రంచెస్ లాగా వస్తాయి. కట్ చేశాక స్టెమ్ని అలా ఉంచేసి వాటర్ చల్లుతుంటే మళ్ళీ రీగ్రో అవుతుందండి. ఇప్పుడు మనం చాలా హెల్తీగా తక్కువ ఆయిల్తో బచ్చల కూర టమాటో పచ్చడిని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. ఈ బచ్చలాకు కూర వాటర్ సాల్యుబుల్ లీఫీ వెజిటబులే కాకుండా ఇందులో వైటమిన్ ఏ, సి, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. హై ఇన్ ఫైబర్, రిచ్ ఇన్ ప్రోటీన్ అవ్వటం వలన మధుమేహం ఉన్నవారు, అలాగే డైట్ రిచ్ ఫైబర్ ప్రోటీన్ తీసుకోవాలనుకునే వాళ్ళు బచ్చల కూరని తీసుకోవచ్చు. ఇప్పుడు బచ్చల కూరని శుభ్రంగా కడిగి ఇలా కాడలతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 టొమాటోలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 20-25 వరకు తీసుకోవచ్చండి. కారం ఎక్కువగా ఉన్న పచ్చిమిర్చి అయితే తక్కువ తీసుకోండి. ముందుగా పాన్ తీసుకొని ఆయిల్ లేకుండా శనగపప్పు 1 టేబుల్ స్పూను, మినపప్పు 1 టేబుల్ స్పూను, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, మెంతులు 1/2 టీ స్పూన్ తీసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకొని కొంచెం ఫ్రై అయ్యాక నువ్వులు 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని దోరగా ఫ్రై చేయండి. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారేలోపు పాన్లో బచ్చల కూరను, పచ్చిమిర్చి ముక్కలను, టమాటో ముక్కలను, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేసుకొని బచ్చల కూర మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారేలోపు పప్పులను మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి బచ్చలాకుల మిశ్రమాన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం పాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసి కొంచెం వేగాక 1 టీ స్పూన్ ఆవాలు చిటపట్లాడాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో కరివేపాకులు వేసి ఫ్రై అయ్యాక ఇలా క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి ఇంగు కొంచెం వేసి ఫ్రై అయ్యాక పచ్చడిని తీసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సో ఇంతేనండి, బచ్చల కూర టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఇంత హెల్తీ అయిన బచ్చల కూర పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో అని కమెంట్స్లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.